వెళ్ళు, నీకోసం నీ మల్లె పువ్వు ఎదురు చూస్తూ ఉంది. ఎక్కడ మీనాక్షి క్రిష్ ఎక్కడ? అడగ్గానే చెప్పడానికి ఇదేమన్నా చిలక జోత్సవం అనుకున్నావంట్రా? ఈ రాబందు మర్డర్ ప్లాన్. మీనాక్షి, మీనాక్షి, క్రిష్, మీనాక్షి, ప్రేమ భేరి గుండెల్లో మోగించరా, మరిలో పులిలా తొడగొట్టి లంఘించరా, ప్రేమకున్న బలమెంతో చూపించరా, ప్రవహించే రక్తం ప్రేమేరా, ఎదిరించే ధైర్యం ప్రేమేరా, యుద్ధానికి అస్త్రం ప్రేమేరా, నీ లక్ష్యం ప్రేమేరా. జయం నిశ్చయం, 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 జయం నిశ్చయం, నిశ్చయం, నిశ్చయం. మీనాక్షి గారు, క్రిష్. మీనాక్షి, మీనాక్షి, నీకేం కాదు మీనాక్షి, నేనున్నాను. రా, వెళ్దాం రా. అభి, హలో అభి. పెద్దమ్మ, క్రిష్ వాళ్ళు ఇంటికి ఏమైనా వచ్చారా? అభి, ఇంటికి ఇంటికి రావడం ఏంటయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దమ్మ, కంగారు పడాల్సిందేం లేదు. క్రిష్, మీనాక్షి వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యారు. తప్పించుకున్నారా? ఇక్కడంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఇంటికి వచ్చారేమోనని మీకు ఫోన్ చేశాను. అభి, ఏమిటయ్యా ఈ పరిస్థితి? ఆనందపడాలో బాధపడాలో అర్థం కావటం లేదు. ఆ రాక్షసి ఫోన్ చేసే దగ్గర నుంచి కన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని
అది వాళ్ళని ఏం చేసిందోనన్న భయంతో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని ప్రతి క్షణం టెన్షన్తో బతుకుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు వాళ్ళు తప్పించుకున్నారన్న ఆనందం క్షణం పాటు కూడా నిలబడలేదు కదయ్యా. అసలు ఇంత అర్ధరాత్రి పూట ఆ అడవిలో వాళ్ళు మళ్ళీ ఏ ప్రమాదంలో పడతారేమోనని భయంగా ఉంది అభి. పెద్దమ్మా, మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మేబీ అడవులు ఎక్కడైనా దారి తప్పుంటారు, కానీ ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. నా అంచనా ప్రకారం ఎక్కువ దూరం వెళ్ళుండరు. ఈ చుట్టుపక్కలే ఎక్కడో దగ్గరలోనే ఉండుంటారు. ఇమీడియట్గా పోలీస్ వాళ్ళని తీసుకుని అడివంతా సెర్చ్ చేయిస్తాను. మీనాక్షి వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి. అది కాదభి, అసలే అడివి అంటున్నావు. ఒకవేళ ఏదైనా పెద్దమ్మా, అసలు అలాంటి ఆలోచనలే మనసులోకి రానివ్వకండి. వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యారు. ప్రమాదం అయితే తప్పింది. ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండండి, సరేనా? అలాగే అభి. రేయ్ దొరికారా? లేదక్క. రేయ్ దొరికారా? దొరకలేదక్క. మీకు లేదక్క. చెత్త నా కొడకల్లారా, నాకు కావాల్సింది దొరకలేదన్నమాట కాదు, వాళ్ళు దారుణంగా చచ్చారన్నమాట. తప్పు చేశానురా. వాళ్ళని అక్కడే చంపకుండా ఆపి ఒక తప్పు చేశాను. ఆ బలరాం గారిని గుడ్డిగా నమ్మి మరో తప్పు చేశాను. సరే చేస్తా, సరి చేస్తా. ముగ్గురిని చంపేసి ఆ రెండు తప్పుల్ని ఇప్పుడు సరి చేస్తా. రే, ఇంత రాత్రిపూట వాళ్ళ అడవిలోంచి బయటికి వెళ్ళలేరు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారాక వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. అందుకే వెతకండ్రా. ఈ అడవిలో అలా తలదాచుకోవడానికి అవకాశం ఉన్న పాడుబడిన ఇల్లు, బంగ్లాలు, గుడిసెలు అన్నిటినీ వెతకండి. వేటిని వదిలిపెట్టద్దు. తప్పించుకున్నాం, తెల్లారక ఇంటికి వెళ్ళొచ్చని ఆశపడుతున్న వాళ్ళ ప్రాణాలు తెల్లారేలోపే తెల్లారిపోవాలి. వాళ్ళ జీవితాలు ఈ అడవిలోనే సమాధి అయిపోవాలి. వెళ్ళండిరా, వెళ్ళండి. రే, వాళ్ళ చావు కేక నేను వినాలి. వాళ్ళ చావుని నేను కళ్ళారా చూడాలి. దొరకలేదు, తప్పించుకున్నారని చెప్పారో చంపేస్తా. వెళ్ళండి. అనయ్య, నువ్వు కూడా వెళ్ళు. అలాగేనమ్మా. రేయ్, నువ్వు చెల్లికి హెల్ప్ గా ఉండు, సరేనా? అలాగే. మీనాక్షి, 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 మీనాక్షి. మీనాక్షి, 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 మీనాక్షి. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. మీనాక్షి,
చెప్పాను కదా, నీకు ముందుగానే చెప్పాను కదా, ఇద్దరు మనుషులు కిడ్నాప్ అవడం అంటే ఆషామాషి విషయం కాదు. నువ్వు అక్కడవే డీల్ చేయడం చాలా కష్టం. అవి పోలీస్ ఫోర్స్ అరేంజ్ చేస్తానంటే వినిపించుకోకుండా చాలా మొండిగా వచ్చేసావు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా ఉందో. చెప్పినట్టు వినుంటే ఈ పాటికి వాళ్ళిద్దరూ సేఫ్గా ఉండేవాళ్ళు. పోనీ తర్వాత అలర్ట్ అయ్యి ఉంటే వాళ్ళు ఎస్కేప్ అయ్యే టైంలోనైనా జాగ్రత్తగా సేవ్ చేయగలిగి ఉండేవాళ్ళం. అయినా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తావేంటి అభి? నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేసిన ఆ పిచ్చి పని వల్ల వాళ్ళిద్దరూ ఎంత డేంజర్ సిచ్యువేషన్లో పడిపోయారో తెలుసా నీకు? గణేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి? అవునవి, ఇది చాలా డీప్ ఫారెస్ట్. ఇంకొంచెం లోపలికి వెళ్తే పుల్లు, తోడేళ్ళు లాంటి చాలా డేంజరస్ యానిమల్స్ ఉంటాయంట. మన ఫారెస్ట్ రేంజర్ గారు చెప్పారు. ఇంత అర్ధరాత్రి పూట లోపలికి వెళ్ళడమే చాలా కష్టం అంట. అలాంటిది వాళ్ళు వెతకడం అంటే ఇంకెంత కష్టం ఆలోచించు. తప్పించుకున్న వాళ్ళకి దారి తెలీదు, భయంతో ఎటు పరిగెడతారో తెలీదు. ఏదైనా ప్రమాదంలో పడితే ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా? సారీ గణేష్, నేను చేసింది మిస్టేకే. కానీ పరిస్థితి ఇంత దూరం వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ గౌతమిని జస్ట్ ఆఫ్టర్ అనుకున్నాను, దాన్ని డీల్ చేయడం నథింగ్ అనుకున్నాను. ఛ, కానీ కానీ అదెంత క్రిమినల్ మైండెడ్ అన్నది ఇక్కడికి వచ్చి చూసాగానే అర్థం కాలేదు. ఏ గణేష్, ఏదో ఒకటి చేయాలి గణేష్. ఎంత ప్రమాదం అయినా సరే వాళ్ళిద్దరిని ఏదో రకంగా కాపాడాలిరా. వాళ్ళిద్దరు ఆ ఫ్యామిలీకి ప్రాణం రా. వాళ్ళ కోసం అక్కడ కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. వాళ్ళని క్షేమంగా కళ్ళారా చూసినప్పుడు మాత్రమే ఆ ప్రాణాలు నిలబడగలవు. లేదంటే తట్టుకుని బతకలేరు గణేష్, బతకలేరు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా గణేష్, వాళ్ళిద్దరూ నాకు సొంత ఫ్యామిలీ కంటే ఎక్కువని. వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యతరా. వాళ్ళని క్షేమంగా తీసుకొస్తానని పెద్దమ్మ వాళ్ళకి మాటిచ్చాను. రే ప్లీజ్ గణేష్, ఈ విషయం నాకు హెల్ప్ చేయి ప్లీజ్ రా, డూ సంథింగ్. అభి, నువ్వు నా ఫ్రెండ్ ఎవరా? ఏంటిది నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంట్రా అర్థం లేకుండా? నీకోసం నా ప్రాణాలను రిస్క్ చేయడానికి కూడా వెనకాడను. ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ కూడా తీసుకున్నాను. ఎంత రిస్క్ అయినా సరే నీ ఫ్రెండ్స్ని సేవ్ చేద్దాం. పద. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా, పద పద. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. మీనాక్షి, 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 లే మీనాక్షి, లే మీనాక్షి, లే మీనాక్షి, కళ్ళు తెరువు మీనాక్షి, మీనాక్షి చూడు మీనాక్షి, మీనాక్షి. ఏమండి, ఏమండి, ఏమండి? మీనాక్షి భయపడకు, ఇంకేం కాదు, తప్పించుకున్నాం కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. నేనున్నాను మీనాక్షి, నేనున్నాను. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే హో, ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో, నిప్పుల్లో వానై వచ్చావే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే. మీనాక్షి ఏంటిది? ఏం కాదు, భయపడొద్దని చెప్పాను కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ఇది భయం కాదండి, ఆనందం. మీరు
మీరు నన్ను భార్యగా అంగీకరిస్తే చాలు. అంతకు మించి ఈ జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు. ఆ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదు అని అనుకున్నాను. అలాంటిది ఎంత ప్రాణంగా చూసుకుంటుంటే ఆ సంతోషం ఆగట్లేదండి. కొన్ని జన్మలకు సరిపడా ప్రేమని ఈ కొన్ని రోజుల్లోనే మీ దగ్గర నేను పొందాను. ఇంతకంటే అదృష్టం, ఆనందం ఇంకేముంటుంది? చాలండి, ఈ జీవితానికి ఇది చాలు. ఇలా మీ ప్రేమని పొందుతూ మీ గుండెలపై తల వాల్చి ఈ క్షణం మీ చేతుల్లో చనిపోయినా చాలు. దీన్ని ఒక గొప్ప వరం అనుకుంటాను. కానీ నాకు మాత్రం బతకాలనుంది మీనాక్షి. మీనాక్షి, మొన్నటిదాకా నిన్ను బాధ పెట్టాను. ఈ క్షణం నుంచి నీ కోసం, నీ కళ్ళల్లో ఆనందం కోసం మాత్రమే బతుకుతానని మొన్న పెళ్లి చూపుల్లో నీకు మాటిచ్చాను. తెలుసో తెలియకో నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ ఈ క్షణం నుంచి నీ కోసం, నిన్ను ఆనందంగా ఉంచడం కోసం మాత్రమే బతుకుతాను. నా మాట నిలబెట్టుకోవడం కోసం, నిన్ను ఆనందంగా ఉంచడం కోసం, అన్నిటికీ మించి నేనంటే ప్రాణమైన నా మీనాక్షితో సంతోషంగా జీవితాన్ని పంచుకోవడం కోసం నాకు బతకాలని ఉంది. గౌతమి వచ్చి నిన్ను చంపేశానని చెప్పగానే నా మీనాక్షి లేనప్పుడు నేను బతకడం ఎందుకు, నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను. కానీ నిన్ను చూసి నీ పక్కనే చచ్చిపోవాలనుకున్నాను. ఆ క్షణం దాకా ఈ ప్రాణం పోకూడదని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. అందుకోసమే తప్పించుకుని నీ దగ్గరకు వచ్చాను. కానీ మన ప్రేమ ఇంకా బతికే ఉంది మీనాక్షి. మనం జీవితాంతం హ్యాపీగా ఉంటామని రాసి పెట్టుంది. మన ప్రేమను విడదీసే శక్తి ఈ భూమి మీద ఏ శక్తికే లేదు. లవ్ యు మీనాక్షి, ఐ లవ్ యు. నా లోకం చీకటి కోన, నువ్వొస్తే వెన్నెలవాన, ప్రతి రేయి పొన్నమి అనుకోనా చెలియా చెలియా. ఎండల్లో వెన్నెల తెచ్చావే. మీనాక్షి, ఇక్కడెక్కడైనా వాటర్ ఉందేమో చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఎవరు నువ్వు? ఇట్టా ఎన్ని రోజులని ఆయుర్వేద మొక్కలు ఏరుకొని బతుకుతాం? ఈ బంగారాన్ని కొట్టేస్తే కొంతవరకు జీవితమే సెటిల్ అయిపోద్ది. వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఏమండి?
భయపడకు. వీడు గౌతమి మనిషి కాదు, ట్రైబల్ అనుకుంటా. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. అర్జెంటుగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంత రాత్రిపూట అడవిలో వెళ్ళడం చాలా కష్టం మీనాక్షి. దారి తెలియక తప్పిపోతాం. ఎలాగో 2-3 అవర్స్లో తెల్లారిపోతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడో ఉండి మార్నింగ్ వెళ్ళిపోదాం. పదా. అబ్బా.